ఈరోజు ఏమండి, మొట్టమొదటిగా క్రైస్తవులు క్రైస్తవులు అని పిలువబడిన వాళ్ళు ఎవరు మీకు తెలుసా? ఈరోజు అనేక రకాలుగా ఏమండి మూవీస్ అయితే తీస్తారు. సినీ ఫీల్డ్లో పేదవాళ్ళని అడ్డం పెట్టుకొని ఎక్కువ ఆ మూవీస్ అంతా కూడా ఇట్టు కావాలి అంటే పేదల మీదనే. ఈరోజు అగ్ర కులాల వాళ్ళు కావచ్చు, ఏమండి కోర్టులు ఇస్తున్న తీర్పుల్లో ఉన్నవారు కావచ్చు, ఏమండి మూవీస్లో పేద ప్రజలని పేదవాళ్ళనే ఎక్కువ చూపిస్తారు. వారిని బట్టి హైలైట్ చేస్తారు. ఆ యొక్క సినిమా పేదలను బట్టే ఆ సినిమాకి అంత యూజ్ వస్తుంది. ఎక్కువ సంవత్సరములు ఆడుతూ ఉంటాయి. ఏమండి నందమూరి తారక రామారావు గారు అన్న పెద్ద ఆయన తీశారు నా దేశం. ఇప్పుడు కూడా ఉన్నాయి నెట్లో. తర్వాత అంటాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నాడు ఒక కవి. ఆ మహాకవి చెప్పిన ఆ మాటనే ఆయన పాట రూపంలో పాడి వినిపించాడు. ఆ మూవీలో కూడా పేద ప్రజలే ఉంటారు, ధనికులే ఉంటారు. ఎక్కువ శాతం పేదవాళ్ళు మీదనే సినీ పీడి మొత్తం కూడా జరుగుద్ది. కానీ నిజ జీవితంలోకి వచ్చేటప్పటికి పొలం, వారు వీళ్ళు, వీరు వాళ్ళు. ఏమండి నేను అడుగుతాను, కులం పేరు చెప్పి బ్లడ్ గ్రూప్ దొరుకుతుందా నీకు? కులం పేరు చెబితే నీకు బ్లడ్ గ్రూప్ ఇస్తారా? అప్పుడు ఏమంటారు? వెంటనే నీవు ఎర్రగడ్డ గనక వెళ్ళినట్లయితే నీకు అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. దేనికి? మెంటలకి. ఏమండి నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని, అలా ఇలా అని ఎర్రలీగుతున్న వారులారా జాగ్రత్త. కులం అనేది అబద్ధం. మనుషులు కల్పించుకున్న సంగతి, మనుషులు నిర్మించుకున్న ఆ కట్టులన్నీ కూడా, ఆ మూఢ ఆచారాలన్నీ కూడా, మూఢ నమ్మకాలన్నీ కూడా చాలా వరకు భూస్థాపన అయిపోయాయి. మనుషులందరూ ఒకటేనని, మనుషులందరూ సమానమేనని ఎన్నో మూవీలు, ఎన్నో సినీ ఫీల్డ్లో ఎన్నో చిత్రాలు. కానీ నిజ జీవితానికి వచ్చేటప్పటికి ఏమండి, వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది? నిజ జీవితంలోకి వచ్చేటప్పటికి ఏమండి ఒకసారి గమనించండి. ఈరోజు చాలా మటుకి కుల వ్యవస్థ అనేది అబద్ధమని చాలా మందికి తెలిసిపోయింది. ఏమండి నేను అడిగే ప్రశ్నలన్నీ కూడా నేను మీ ఎదురు పెట్టాను. కాలేజీల్లో కులం అడ్డం రాదు. కాలేజీల్లో కూడా కొంతమంది అగ్ర కులాల వాళ్ళ పిల్లలు ర్యాగింగ్ చేస్తారు. మేము ఎక్కువలో ఉండాలి. ఆ ర్యాగింగ్ చేసే వారికి యాసిడ్ జరిగితేనో, వాళ్ళ బ్లడ్ పోతేనో, ఇది ఎవరైతే ర్యాగింగ్ చేశారో, ఎవరైతే వీరిని అల్లరి చేశారో వారి బ్లడ్డే వారికి అవసరం అవుతుంది. ఏమండి అనాదిగా వస్తున్న ఈ కుల వ్యవస్థ చాలా మటుకి భూస్థాపన చేయబడింది. చాలా మటుకి మనుషులందరూ సమానమే. ఏమండి రోడ్డు మీద పోతున్నప్పుడు ఏదో అనుకోని రీతిలో యాక్సిడెంట్ జరిగినప్పుడు వారు ఏ కులం వాళ్ళ, వారు అగ్ర కులాల వాళ్ళ, వారు ఎవరు అనేది చూడం. చేతనంత సహాయం చేస్తాం. అయ్యో పాపము పడిపోయారు అని చెప్పి పరుగు పరుగున పరిగెత్తుకొని మరి లేపుతాం. లేదు మీరెవరమ్మా, మీరెవరయ్యా అని అడిగి లేపుతారా? లేదే.
మానవత్వం పనిచేస్తుంది. కానీ ఈ కుల వ్యవస్థ చాలా మటుకు భూస్థాపన చేయబడుతుంది. నేను అన్నాను కదా, మొట్టమొదటిగా క్రైస్తవులు అని పిలువబడిన వారు ఎవరో తెలుసా? కేరళ బ్రాహ్మణులు. ఈరోజు కేరళ పోండి. నేను గతంలో 2004లో కేరళ పోయాను. పెద్ద పెద్ద చర్చిలు. అప్పటికి నేను యేసు ప్రభు వారిని నమ్ముకోలేదు. ఏమండి, పెద్ద పెద్ద చర్చిలు. ఆ చర్చిల్లో ఉన్న వారందరినీ పరిశీలిస్తే, అంటే అక్కడ నా దగ్గర ఉన్న వారిని నేను అడిగినప్పుడు, వాళ్ళు క్రైస్తవులా అని అడిగినప్పుడు, కాదు బ్రాహ్మణులు. ఏమండి, మొట్టమొదటిగా బ్రాహ్మణులు అని పిలువబడిన వాళ్ళు ఎవరో తెలుసా? కేరళలో ఉన్న బ్రాహ్మణులు, క్రైస్తవులు అని పిలువబడ్డారు. బైబిల్ గ్రంథములో చెప్పబడిన వాళ్ళ గురించి కాదని నేను చెబుతుంది. ఏమండి, బైబిల్ గ్రంథములో ఒక ఘట్టములో యేసు ప్రభు వారికి మొట్టమొదటిగా శిష్యులుగా పిలువబడిన వాళ్ళు ఎవరు అంటే ఒక వర్గాన్ని గురించి ఎత్తి చూపించాడు. కానీ భౌతికంగా ఈ యొక్క ప్రపంచం మీద, ఈ మానవ సృష్టిలో, అంటే బైబిల్ గ్రంథంలో కూడా మనుషులే ఉన్నారు కదా, మనుషులే అంటే అక్కడ మొట్టమొదటిగా శిష్యులు అని పిలువబడిన వాళ్ళు ఎవరని అని చూస్తే, క్రీస్తు కోసం ప్రాణం పెట్టే వాళ్ళే శిష్యులుగా పిలువబడ్డారు. ఆనాడు యేసు ప్రభు దగ్గర ఉన్న ఆ శిష్యుడే నిదుమా అనబడిన త్రోమ. ఆ త్రోమే కేరళ వచ్చి మొట్టమొదటిగా శుభవార్త ప్రకటించింది ఎవరికో తెలుసా? బ్రాహ్మణులకి. అప్పుడు వారు క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఇది నగ్న సత్యం. ఇది చరిత్ర ఇచ్చిన నగ్న సత్యం. కావాలంటే కేరళ వెళ్ళండి. కేరళ వెళ్ళి పరిశోధించండి, పరిశీలించండి. మొట్టమొదటిగా క్రైస్తవులుగా పిలువబడిన వాళ్ళు ఎవరై అంటే బ్రాహ్మణులే. ఇకనైనా కళ్ళు తెరవండి. ఇకనైనా కుల అహంకారము నుండి బయటికి రండి. మనువాదం నుండి బయటికి రండి. మొట్టమొదటిగా పిలువబడిన వాళ్ళు ఎవరు? కేరళలో ఉన్న బ్రాహ్మణుసే క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఇకనైనా మారండి. యేసు ప్రభు వారు చెప్పిన ప్రతి మాట, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట నెరవేర్పు చూస్తున్నాం. అక్రమం విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనంలో ఉన్న రాయబడిన మాటలు నెరవేరాయి. ఈరోజు బాంధాలకి, బాంధవ్యాలకి, రక్త సంబంధాలకి, అన్నదమ్ముల బంధాలకి, మరి ప్రేమలకు, అనురాగాలకు, బాంధవ్యాలకి, మమకారాలకి ఉన్నాయా? లేదు. అది ముందరలో చెప్పేసింది బైబిల్ గ్రంథము. అక్రమం విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట నెరవేరుతుంది. మొట్టమొదటిగా పిలువబడిన వాళ్ళు ఎవరయ్యా అంటే కేరళలో ఉన్న బ్రాహ్మణులు. వెరసి ఇకనైనా మారండి, మారుమనసు పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ మనోనేత్రాలు వెలిగించి ఆ కులకట్టుల నుంచి విడిపించి మనుషులందరూ సమానమనే ఆ యొక్క నిశ్చయతో వచ్చుదురుగాక. ప్రభువే మీ కన్నులు వెలిగించునుగాక. ఆమేన్.